హలో ఫ్రెండ్స్, మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ట్యాక్స్ కూడా సేవ్ చేయాలి అనుకుంటుంటే కనుక డెఫినెట్గా ఈ వీడియో అయితే ఎండ్ దాకా చూడండి. సో ఈ వీడియోలో మనము ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్, వీటినే మనం ఈఎల్ఎస్ఎస్ అని కూడా అంటారు, ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్. సో ఈ ఈఎల్ఎస్ఎస్ అనేది ఒక రకమైన మ్యూచువల్ ఫండ్స్. సో ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం వలన ఏంటంటే మీకు ట్యాక్స్ కూడా మీరైతే సేవ్ చేసుకోవచ్చు. ఇది స్పెసిఫిక్గా ట్యాక్స్ సేవింగ్ ఇన్స్ట్రుమెంట్గా డిజైన్ చేయబడిన మ్యూచువల్ ఫండ్స్. సెక్షన్ 80(c)లో మీకు ట్యాక్స్ డిడక్షన్స్ అనేవి మీరైతే క్లెయిమ్ చేసుకోవచ్చు. అప్ టు 1,50,000 రూపీస్ దాకా మీకు ట్యాక్స్ డిడక్షన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్లో మీరు ఇన్వెస్ట్ చేయాలంటే కనుక మీకు 3-4 పద్ధతులు అయితే ఉన్నాయి. అదే మీరు ఆన్లైన్లో ఇన్వెస్ట్ చేయాలంటే కనుక మీరు వాళ్ళ ఆ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్ యొక్క వెబ్సైట్కి వెళ్ళి కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఏవైతే మనకి ఇప్పుడు గ్రో అవ్వచ్చు, జీరోదా, ఏంజల్ వన్, ఆ టైప్ ఆఫ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ నుంచి కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదా మీ ఎగ్జిస్టింగ్ బ్యాంక్ అకౌంట్ నుంచి కూడా మీరు ఈ ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్లో అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆఫ్లైన్ చేయాలంటే కనుక మీరు ఒక పర్టికులర్ ఏజెంట్ కానీ లేదా రిజిస్ట్రార్ని కానీ సంప్రదించి కూడా మీరు ఈ మ్యూచువల్ ఫండ్స్లో అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో గ్రో ప్లాట్ఫామ్లో మనము ఈ ఈఎల్ఎస్ఎస్ అంటే ఈ ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయవచ్చో తెలుసుకుందాము. సో ముందుగా గ్రో అప్లికేషన్ ఓపెన్ చేసుకుందాం. సో గ్రోలోకి వెళ్ళి మనము మ్యూచువల్ ఫండ్స్ సెలెక్ట్ చేద్దాము. ఇక్కడ మీరు సర్చ్లో ట్యాక్స్ సేవింగ్ అని కానీ లేదా ఈఎల్ఎస్ఎస్ అని కానీ సర్చ్ చేయొచ్చు. సో ట్యాక్స్ సేవింగ్ అనగానే ఇక్కడ మీకు చూసారు కదా, ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి అయితే ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో దాని మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ చూసారు కదా, ఏవైతే ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ అన్నీ మనకి ఇక్కడ డిస్ప్లే అయ్యాయి. సో ఇక్కడ చూస్తే మీకు పైన స్టేట్మెంటే సేవ్ అప్ టు ₹46,800 అండర్ 80(c) సెక్షన్ 80(c) ఎంజాయ్ హై రిటర్న్స్ అండ్ షార్టెస్ట్ లాకిన్ ఆఫ్ 3 years. ఈ లాకిన్ అంటే ఏంటంటే కనుక ఒక 3 years లాకిన్ పీరియడ్ అనేది దీనికి ఉంది. మీరు మ్యాక్సిమం ఎన్ని ఇయర్స్ దాకా అయినా కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు, దానికి ఏమీ లిమిట్ లేదు. బట్ మీరు విత్డ్రా చేసుకోవాలంటే కనుక, రిడీమ్ చేసుకోవాలంటే మీ మ్యూచువల్ ఫండ్స్ని, దానికి మీరు ఆఫ్టర్ 3 years మీరు రిడీమ్ చేసుకోవచ్చు. సో ఇది మనకి 3 years లాకిన్ పీరియడ్ అనమాట. ఇప్పుడు ఏదైనా మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేయాలంటే దానికి ముందర కొంచెం రీసెర్చ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు స్టడీ చేసిన తర్వాత మీకు ఏ ఫండ్స్ మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు బెనిఫిషియల్గా ఉంటుంది అనేది చూసుకుని దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలో అనేది తెలుసుకుందాము. సో దానికోసం ముందుగా ఈ ఫండ్ని సెలెక్ట్ చేద్దాము. ఏదైనా ఫండ్స్ని మనము సెలెక్ట్ చేసినప్పుడు ఏంటంటే మనం స్టడీ చేయవలసింది మెయిన్గా ఆ ఫండ్స్ పర్ఫార్మెన్స్ ఎలాగుంది అనేది. సో వాటి ఎన్ఏవి ఎంత, అలాగే ఫండ్ మేనేజర్ అని కూడా మనకి ఇక్కడ డీటెయిల్స్ ఇస్తారు. ఇక్కడ చూసుకుంటే కనుక ఫండ్ మేనేజ్మెంట్ అనేసి ఇక్కడ చూస్తారు కదా. సో ఆ ఫండ్ మేనేజర్ యొక్క క్రెడెన్షియల్స్ ఎలాగున్నాయి, ఆ తర్వాత ఎక్స్పెన్స్ రేషియో, ఎగ్జిట్ లోడ్ అవి ఏమిటి, ఎలా ఉంటాయి, సో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అప్రోచ్ ఏమిటి, సో ఈ ఫండ్ హౌస్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ ఏమిటి అనేది కూడా మీరు స్టడీ చేసి దాని తర్వాత మీరు ఆ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ ఎస్బీఐ లాంగ్ టర్మ్ది ఎన్ఏవి అనేది 452.57 అంటున్నారు. సో ఈ నెట్ అసెట్ వాల్యూ అనేది వీళ్ళది అంటే పర్ యూనిట్ యొక్క వాల్యూ 452.57. సో ఈ ఎన్ఏవి అనేది ఎప్పుడు ప్రీవియస్ క్లోజింగ్ డేట్ యొక్క ఎన్ఏవి మనకు చూపిస్తారు. అలాగే ఇక్కడ దీని ట్రాక్ రికార్డ్ కూడా మనం చూడొచ్చు. ఈ ఫండ్స్ గ్రో అవుతూ ఉన్నాయి కాబట్టి ఆ టైప్ ఆఫ్ ఫండ్స్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు మినిమం ఎస్ఐపి అమౌంట్, సో ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు 1 time యాజ్ ఎ లంసమ్గా కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదా ఎస్ఐపి అనేది స్టార్ట్ చేయొచ్చు. సో ఎస్ఐపి చేసేటప్పుడు మీకు ఇక్కడ మినిమం ఎస్ఐపి అమౌంట్ అయితే ఓన్లీ ₹500తో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో వీళ్ళ ఫండ్ సైజ్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు, 27,730 crores అనేది ఫండ్ సైజ్. అలాగే రిటర్న్ క్యాలిక్యులేటర్ ద్వారా మీరు ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేసి అది పాస్ట్ దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో దాన్ని బట్టి మీకు ఎక్స్పెక్టెడ్ అమౌంట్ ఎంత వస్తుంది అనేది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ ఉదాహరణకి మీరు 5,000 పర్ మంత్ ఇన్వెస్ట్ చేస్తే కనుక 1 yearలో మీ టోటల్ ఇన్వెస్ట్మెంట్ 60,000 అవుతుంది. బట్ ఇట్ వుడ్ హ్యావ్ బికమ్, ఇప్పుడు కొంచెం మనకి ఇక్కడ లాస్లో కనిపిస్తుంది 1 yearకి అయితే కనుక. సో అదే మీరు లాంగ్ టర్మ్ 3 yearsకి కనుక చేస్తే మీకు డెఫినెట్గా 40% అనేది మనకి ఇక్కడైతే చూస్తున్నారు కదా, మీ అమౌంట్ ఇంక్రీజ్ అవుతుంది. సో మీరు ఇన్వెస్ట్ చేసింది టోటల్ ఇన్వెస్ట్మెంట్ 5,000 పర్ మంత్ మీరు
3 ఇయర్స్కి ఇన్వెస్ట్ చేస్తే కనుక మీ టోటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది 1,80,000 అవుతుంది. ఇట్ వుడ్ హ్యావ్ బికమ్ 2,53,363 ఆఫ్టర్ 3 ఇయర్స్, అంటే 40% మీకు గెయిన్ వస్తుంది. సో అలాగే మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో ఆ అమౌంట్ని ఇక్కడ ఎంటర్ చేసుకుని కూడా మీరైతే చూడొచ్చు. అలాగే మీరు 1 టైం ఇన్వెస్ట్ చేయాలంటే కూడా 1 టైంలో కూడా మీరు ఎంత అమౌంట్ కావాలంటే అంత అమౌంట్ ఎంటర్ చేసి ఇక్కడ మీరు ఈ బార్ ఉంది కదా, దీన్ని ఇంక్రీజ్ చేస్తూ డిక్రీజ్ చేస్తూ వెళ్తే కనుక మీకు ఈ అమౌంట్ అనేది ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. సో ఇలాగే హోల్డింగ్స్, ఈ కంపెనీ వాళ్ళు ఏ దాంట్లో వాళ్ళ హోల్డింగ్స్ ఉన్నాయి అనేది కూడా మీరు చూడొచ్చు. సో టాప్ 10 హోల్డింగ్స్, అలాగే సి ఆల్ హోల్డింగ్స్లో మీరు వాళ్ళ అన్ని కంపెనీస్లో ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశారు, ఎంత పర్సెంట్లో ఇన్వెస్ట్ చేశారు అనేది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో రిటర్న్స్ అండ్ ర్యాంకింగ్స్లో కూడా మీరు ఈ ఫండ్స్ యొక్క రిటర్న్స్ 1 ఇయర్లో ఎంత ఉంది, 3 ఇయర్స్లో 5 ఇయర్స్లో ఎలా ఉంది వీటి రిటర్న్స్ అనేవి చూడొచ్చు. సో కేటగిరీ, సో 1 ఇయర్లో అయితే దీని ర్యాంక్ ఎంత, సో 3 ఇయర్స్లో అయితే కనుక ఈ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ అనేది అయితే ఇది మనకి ఫస్ట్ ర్యాంక్లో ఉంది. సో అదే 5 ఇయర్స్లో కూడా ఇది సెకండ్ ర్యాంక్లో ఉంది. సో ఈ విధంగా మీరు ఇది చూడొచ్చు. ఇక్కడే మీకు ర్యాంకింగ్ అనేది కూడా తెలుస్తుంది. సిమిలర్ ఫండ్స్లో కూడా మీరు ఈ టైప్ ఆఫ్ సిమిలర్ ఫండ్స్ ఏమేమి ఉన్నాయో అవి కూడా మీరు చూసి ఇక్కడి నుంచే మీరు స్టడీ చేసుకోవచ్చు. సో ఎక్స్పెన్స్ రేషియో, ఎగ్జిట్ లోడ్ అండ్ ట్యాక్స్. సో ఎక్స్పెన్స్ రేషియో ఏదైతే ఉందో అది ప్రస్తుతం ఈ ఫండ్స్కి అయితే 0.95% అనేసి ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీ అనేసి చూపిస్తున్నారు. సో జనరల్గా ఎక్స్పెన్స్ రేషియో అనేది 1 లోపల ఉంటే అది మీకు అడ్వాంటేజెస్. అలాగే డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్స్కి డిఫరెంట్ ఎక్స్పెన్స్ రేషియోస్ ఉండొచ్చు. సో అది కూడా మీరు వెరిఫై చేసుకోండి. అదొక క్రైటీరియాగా మీరు పెట్టుకోవచ్చు. సో మీకు ఎక్స్పెన్స్ రేషియో ఎంత ఎక్కువ ఉంటే మీకు ప్రాఫిట్స్ అనేవి అంత తగ్గుతాయి, ఎందుకంటే అంత ఛార్జెస్ మీరు వాళ్ళకి పే చేయవలసి వస్తుంది కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ కంపెనీ వాళ్ళకి. సో అలాగే ఎగ్జిట్ లోడ్ నిల్. ఈ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్లో మనకు ఉన్న బెనిఫిట్ ఏంటంటే దీని లాకిన్ పీరియడ్ 3 ఇయర్స్ ఉంది కాబట్టి మనకి ఎగ్జిట్ లోడ్ అనేది ఆఫ్టర్ 3 ఇయర్స్ కూడా మనకి నిల్ ఉంటుంది. సో ఏ విధమైన ఎగ్జిట్ లోడ్ మీకు పడదు. సో స్టాంప్ డ్యూటీ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఏదైతే ఉందో అది అన్నిటికీ 0.005% అనేది అయితే అది అమౌంట్ ఉంటుంది. ట్యాక్స్ ఇంప్లికేషన్స్ కూడా మీరు చూడొచ్చు. సో ట్యాక్స్ రిటర్న్స్ అట్ 20%. సో ఇవన్నీ మీరు జస్ట్ చదువుకుని దీని తర్వాత మీకు ఇన్వెస్ట్ చేయాలి, మీరు ప్రోస్ అండ్ కాన్స్ అనేవి కూడా ఇక్కడ మీకు ఇచ్చారు. సో అది కూడా చూడొచ్చు మీరు. ప్రోస్లో మీకు ఏమేమిటి ఉన్నాయి, అలాగే కాన్స్లో ఏమిటి ఉన్నాయంటే ఓన్లీ వీళ్ళకి ఇచ్చింది ఏంటంటే 3 ఇయర్ లాకిన్ పీరియడ్ అనేది ఉంటుంది. సో మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అనేది 3 ఇయర్స్ దాకా మీకు టచ్ చేయడం అవ్వదు. సో మనం ఎఫ్డీస్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు కూడా మనకి ఇదైతే ఉంటుంది. సో ఇక్కడ ఎస్ఐపి స్టార్ట్ చేయాలంటే కనుక ఈ స్టార్ట్ ఎస్ఐపి మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ మీరు ఎంటర్ చేసుకోవాలి. సో అది నేను ప్రస్తుతం మినిమం అమౌంట్ ఎంటర్ చేస్తున్నాను. సో నేను 500తో స్టార్ట్ చేస్తున్నాను ఎస్ఐపి. ఆ తర్వాత ఇక్కడ మీకు ఏ రోజున ప్రతి మంత్ అనేది ఎస్ఐపి అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కాబట్టి ప్రతి మంత్ ఒక పర్టికులర్ డేట్ని కొంత అమౌంట్ అయితే మీరు ఏ అమౌంట్ అయితే మీరు పెట్టారో అది మీకు డిడక్ట్ అవుతుంది మీ బ్యాంక్ నుంచి. సో దానికి మీరు ఒక డేట్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. సో ప్రస్తుతం ఇక్కడ మంత్లీ 8th ఉంది. ఒకవేళ ఇది మార్చాలనుకుంటే కూడా మీరు దాని మీద క్లిక్ చేస్తే కనుక చూస్ ఎస్ఐపి ఇన్స్టాల్మెంట్ డేట్ అనేది వస్తుంది. సో మీరు మార్చాలనుకుంటే ఏ డేటో క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ అప్డేట్ అనేసి క్లిక్ చేయాలి. సో ఇక్కడ పే వయా ఆటో పే మీరు సెట్ చేయవలసి ఉంటుంది ఎస్ఐపి కాబట్టి. సో అది మీకు ఏ బ్యాంక్ మీరు లింక్ చేశారో దాని నుంచి మీరు సెట్ చేసుకోవచ్చు. అదర్వైజ్ అదర్ పేమెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. పే యూజింగ్ ఎనీ యూపీఐ యాప్, యూపీఐ యాప్స్ ద్వారా కూడా మీరు పేమెంట్ చేయొచ్చు, లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఇక్కడ ఆటో పే సెలెక్ట్ చేసి పే మీద క్లిక్ చేయాలి. సో ఏదైతే ఉందో ఆథరైజ్ విత్ ఓటీపీ అనేసి వస్తుంది. సో మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో చూసారు కదా, మనము పే చేయగానే ఎస్ఐపి ఆర్డర్ ప్లేస్డ్ అనేసి అయితే వచ్చింది. సో ఇక్కడ మీకు అలాగే ఎస్ఐపి పేమెంట్ షెడ్యూల్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ నాకు ఫస్ట్ ఎస్ఐపి పేమెంట్ ఇన్ 2 days అని చూపిస్తుంది. సో ఈరోజు 30th April కాబట్టి 2nd May అనేసి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అండ్ సెకండ్ ఎస్ఐపి పేమెంట్ 30 days ఆఫ్టర్ ఫస్ట్ ఎస్ఐపి పేమెంట్. అది కూడా మనం 9th June, నేను ఇందాక 9th పెట్టాను కాబట్టి ఇక్కడ 9th కనిపిస్తుంది. సో ప్రతి మంత్ 9th డేట్ నాకు ఈ ఎస్ఐపి అనేది డిడక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం డన్ అని క్లిక్ చేద్దాము. సో వెంటనే మీరు డాష్ బోర్డ్లోకి వెళ్తారు. ఈ డాష్ బోర్డ్లో ఏంటంటే మీరు ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఇక్కడ మీకు కనిపిస్తాయి. సో ఇక్కడ చూసారు కదా, ఆర్డర్స్ ఇప్పుడు ప్లేస్ చేసిన ఆర్డర్ ఉంది, ఇంకాను ఇన్ ప్రోగ్రెస్ అనేసి అయితే ఉంది.
సో దాని మీద క్లిక్ చేద్దాము. ఇక్కడ న్యూ ఎస్ఐపి ఇన్ ప్రోగ్రెస్, అలాగే కంప్లీషన్ బై 6th May, ఎక్స్పెక్టెడ్ ఎన్ఏవి డేట్ 2nd May, అలాగే ఆర్డర్ అప్రూవ్డ్ బై ఎక్స్చేంజ్, ఆటో పేమెంట్ ఇనిషియేటెడ్, అలాగే ఇవన్నీ డీటెయిల్స్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇప్పుడు మీరు ఈ ఎస్ఐపిని స్టాప్ చేసేదాకా ప్రతి మంత్ మీరు ఎంత అమౌంట్ అయితే మీరు పెట్టుకున్నారో ఆ అమౌంట్ని మీరు తర్వాత ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు. సో అది మీ బ్యాంక్ అకౌంట్లోంచి ఈ మ్యూచువల్ ఫండ్స్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా మధ్యలో ఎస్ఐపి క్యాన్సిల్ చేయాలన్నా కూడా క్యాన్సిల్ చేయవచ్చు. సో దానికోసం అయితే మీరు ఈ ఎస్ఐపీస్లోకి వెళ్ళవలసి ఉంటుంది. సో ఆ పర్టికులర్ ఎస్ఐపిని సెలెక్ట్ చేసి ఇక్కడ టాప్లో చూసుకుంటే కనుక మీకు క్యాన్సిల్ ఎస్ఐపి అనే ఆప్షన్ ఉంది. సో ఈ క్యాన్సిల్ ఎస్ఐపి ద్వారా మీరు ఎస్ఐపిని క్యాన్సిల్ కూడా చేయవచ్చు. కానీ ఇది ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ కాబట్టి ఎస్ఐపిని క్యాన్సిల్ చేస్తే ఎస్ఐపి అమౌంట్ అనేది మీకు డిడక్ట్ అవ్వదు, కానీ బట్ మీరు రిడీమ్ అనేది ఓన్లీ ఆఫ్టర్ 3 years మీరు రిడీమ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే ప్రాసెస్ ఎంత సింపుల్ అనేది. ఇది డెఫినెట్గా హై ఇన్కమ్ బ్రాకెట్ వాళ్ళకు కూడా ఈ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది మంచి ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.